ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో సార్వత్రికనికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. వైసీపీ ఓడిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీని అత్యంత అభిమానించే వ్యక్తి ద ఫైర్ బ్రాండ్ బోర్గడ్ అనిల్ మనతో ఉన్నారు. ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికలకు సంబంధించి మీ పార్టీ మీరు అభిమానించే వ్యక్తి అత్యంత ఘోరంగా ఓడిపోతారంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఏం చెప్తారు? प्रशांत किशोर इज़ अ फेल्यूड पर्सन. प्रशांत किशोर जी, ये कैमरे के सामने मैं आपको एक वचन देना चाहता हूँ. आपने जो बोला है जगनमोहन रेड्डी जी हार जाएगा बोल के, मैं आपको बोल रहा हूँ ये देश में बड़ा फेल्यूर समझता अभी कोई है तो आपका ही है. तो कुछ भी नहीं बिगाड़ेगा जगन जी का, जगनमोहन रेड्डी साहब का कुछ भी नहीं बिगाड़ेगा. तू सही बोल रहा हूँ मैं. और एक बार मैं आपको वादा दे रहा हूँ, बिहार आके तेरे नीचे ऊपर मार मार के तेरे को भगा दूंगा मैं. जगनमोहन रेड्डी जी जीतने के बाद जगन साहब के बारे में बात करना बोले तो साले तेरे दिमाग सीधा रहना, हार्ट बीट सीधा रहना, तू सीधा खड़ के बात करना. साले दम है तो देख लेंगे. साले तेरे को बोल रहा हूँ मैं, मादर चौथ तेरे को बोल रहा हूँ मैं, साले देख लेंगे जीतने के बाद. साले बिहार आके बात करता हूँ तेरे बारे में, बड़ी प्रेस मीट निकालता हूँ मैं उधर. 2019 ఎన్నికల్లో 157 సీట్ల అఖండ మెజార్టీకి కీలక కారణమైనటువంటి ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు మరి ఈ రోజు ఎలా చూస్తారు? Nothing. ప్రశాంత్ కిషోర్ ఈస్ ఫకింగ్ ఇడియట్, అ వేస్ట్ ఫెలో. ప్రశాంత్ కిషోర్ వల్ల గవర్నమెంట్ వచ్చిందా? మీ మీడియా అందరూ కూడా చెప్తున్నా, వితౌట్ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి కష్టం పాదయాత్ర, ఆయన తండ్రి గారి మీద ఉన్న ప్రజలకి విశ్వాసం, ఆయన తనయుడిగా వచ్చి ఇచ్చిన మేనిఫెస్టోని సింగిల్ పేపర్ ఎజెండాతో ముందుకు వచ్చిన పరిస్థితుల్ని ప్రజలు గమనించారు. ప్రతి బిలో పావర్టీ లైన్ ఉన్న ప్రతి మనిషిని టచ్ చేశాడు ఆయన. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారిని టచ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకి స్వస్తి పలకాలంటే నేను పాదయాత్ర ఖచ్చితంగా నాయనలాగా నేను ప్రతి గడప తొక్కాలని తొక్కాడు. ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేశాడా? వాడేవాడు గొట్టంగాడు. ప్రశాంత్ కిషోర్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల. ప్రశాంత్ కిషోర్ వాడు బాబు దిగి వచ్చినా జరిగేదే. ప్రశాంత్ కిషోర్ గారిని దొబ్బి పుట్టించిన వాడు అయ్య వచ్చినా ఆపలేరు విజయాన్ని. గెలిచిన తర్వాత బీహార్ పోయి వీడి సంగతి చెప్తాను నేను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీశాడు వీడు. అంటే వయలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్. వాడు మా గురించి మాట్లాడడానికి వాడు ఎన్ని రాష్ట్రాల్లో చెప్పాడు ఆడ గెలిచిద్ది ఏడు గెలిచిద్దని. బీఆర్ఎస్ వచ్చిందని చెప్పాడు తెలంగాణలో, పోయింది అది. ఆ బీహార్లో పోయింది, ఆడ రాష్ట్రంలో పోయింది, దొబ్బింది, మొత్తం అన్ని రాష్ట్రాలు దొబ్బింది, 7 రాష్ట్రాలు దొబ్బింది. వాడిని ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో. ప్రశాంత్ కిషోర్ కంటే కూడా మా సంస్థలు చాలా చిన్నవి మాయి. నాకు కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. మా సంస్థలు చెప్తున్నాయి కదా, రియల్ టైం గవర్నెన్స్ అనేది ప్రజల మధ్యలో నుంచి పుట్టేది. టీ షాపుల దగ్గర, పేద ప్రజల పూరి గుడిసెల్లో, కలుపు మొక్కలు తీసుకునే పొలాలు పనిచేసుకునే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్పాలి నువ్వు రేపు పొద్దున్న పోయి ఎవరు కోటేస్తావని. ఈరోజు నవరత్న పథకాలు తీసుకుంటున్న వాళ్ళు ముసలాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడను ప్రశాంత్ కిషోర్ గారిని కర్ర ఇరిగిందా అంటారు నా బట్టని. చంద్రబాబు వ్యూహాలు ఇది ఒక భాగం అంటారా? ప్రజల్ని దారి మళ్లించే పరిస్థితి ఎన్నిక నీకు ఒక 10 కోట్లు ఇచ్చి నేను చెప్పింది నువ్వు మాట్లాడు అంటే నువ్వు మాట్లాడవా? జగన్మోహన్ రెడ్డి గారి మంచితనము ఈరోజు ఈ కుక్కలన్నిటికి కూడా బతికేదానికి, తిరిగేదానికి ఆస్కారమైంది. ఖచ్చితంగా చెప్తున్నాము. రేపటి రోజున ఎట్టంటే మాట్లాడుతున్నారు మీకు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ నోటికి ఇచ్చిన మాట్లాడుతున్నారు నా కొడుకులు. గౌరవ ముఖ్యమంత్రి అనే భయం ఉంది ఎవరికన్నా? ఖచ్చితంగా రేపు జీవోలు తీసుకొస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడినా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడినా, మంత్రుల గురించి మాట్లాడినా, ఎమ్మెల్యేల గురించి మాట్లాడినా ఖచ్చితంగా దానికి తగిన మూల్యం చెల్లించుకోవాలి. వేరే రాష్ట్రం వాడు ఫెయిల్యూర్ క్యాండిడేటు అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశాంత్ కిషోర్ అవసరం లేదు, లాస్ట్ టైం కూడా లేదు. జస్ట్ హీ గైడెడ్ సంథింగ్, దట్స్ ఇట్. అరే నేషనల్ ఛానల్స్ అన్నీ కూడా ముందే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీ పాదయాత్ర సక్సెస్ అని. ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు చేశారా? ప్రజల నాడి ఆయన పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు యాక్సెప్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. దట్స్ ఇట్. దిస్ ఈజ్ వాట్ జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు ప్రూవ్ చేసుకున్నాడు. దమ్మున్న మొగోడులాగా నా పరిపాలన నీకు నచ్చితే, నేను చేసిన పరిపాలన నీకు నచ్చితే, నా పథకాలు నీ ఇంటికి వస్తే, నీకు మంచి జరిగితే నువ్వు ఓటు అయినవాడు. అసలు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్నాడా? ఓట్లు కొనేవాడు, లీడర్లను కొనేవాడు, ఎమ్మెల్యేలు కొనుక్కునేవాడు చంద్రబాబు నాయుడు బోకరగాడోడు. వాడు 420 నా కొడుకు కొనలేదా 23 మంది ఎమ్మెల్యేలని? ఇవన్నీ కూడా బ్రోకరిజం చేసే చంద్రబాబు నాయుడికి సరిపోద్ది.
100 కోట్లు బాగా తీపిగా ఉంటాయి, ఎవడికైనా తీపిగానే ఉంటాయి. అందుకే వాడు ఆ మాట మాట్లాడిండు. రేపు పొద్దున్న ఏపీలో అడుగు పెట్టమని నా కొడుకుని ఖైమా కొట్టి పార్సిల్ పంపిస్తాం బీహార్కి. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.